ఆయన చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఈయన చెప్తాడు. చంద్రబాబు అదే చెప్తాడా? ఎవరు ఇబ్బంది పడేది మరి. వ్యవస్థ ఉంది, ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం వెళ్ళను. చిక్కని చిన్నవుల మధ్య ఇంతటి ప్రమాణాలను ఇంతటి అభ్యర్థులు, ఇంతటి ఆత్మీయతలు, మీ ఆప్యాయతలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి నా ప్రతి ఏకకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి జాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరూ అభ్యర్థులకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయంగా జరుపుకుంటామని దీపావళి. కేవలం 3 రోజుల్లో జగన్ నాయకుడు క్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకున్న ఎన్నికలు కావివి. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇది సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే ఫౌండేషన్ నోట్లో తలబెట్టడమే అనేది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతాము. వారి అందరితో కూడా ఈ విషయాలు చెప్తూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మార్పులు, ఇవన్నీ మన గతంలో ఎప్పుడైనా చూసామా, మనకు ఎప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చంద్రుని దీవెనతో ఈ
ఏకంగా 2,70,000 రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను. వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 రూపాయలు నా చెల్లెమ్మల కుటుంబాలకు 130 సార్లు మీ బిడ్డ మఠంలోకి 130 సార్లు మీ బిడ్డ మఠంలోకి ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ పట్టం నొక్కుతా ఉన్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వారి చేతికి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. మీరు అడుగుతా ఉన్నా, ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బట్టలు నొక్కడం నేరుగా నాకు చిన్న మన కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అనుకుంటాను. బిడ్డ జరిగిందా అన్నా? జరిగిందే తమ్ముడు, జరిగిందే తమ్ముడు, జరిగిందే అక్క, జరిగిందే చెల్లెమ్మ. ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన దశాబ్దాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు అంటే నాదా ఇవి గతంలో ఎప్పుడైనా చేశారా అది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులకి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో IFPలు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో నా చెల్లెలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర, నా అక్క చెల్లెమ్మలకు సున్నాలండి, నా అక్క చెల్లెమ్మలకు చేయుత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు వేస్తాం, నా అక్క చెల్లెమ్మలకు ఒక EBC వేస్తాం. నా అక్క చెల్లెమ్మల పేరుకే ఏకంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుకే రిజిస్ట్రేషన్. అందులో సరిగ్గా ఏకంగా 22 లక్షల ఇల్లు. మీరు అడుగుతారుగా 10 లక్షలు అడుగుతా ఉన్నారు, చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు, 10 అన్నలు అడుగుతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలు ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయా అక్క? ఉన్నాయా అమ్మ? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అన్న? అక్క ఉన్నాయా? గతంలో ఎప్పుడు చూడని విధంగా